నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. డివిజన్కు విచ్చేసిన మంత్రికి టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ 54వ డివిజన్ వెంకటేశ్వరపురం ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. 54వ డివిజన్లో షాదీ మంజిల్కు తన వంతుగా 50 లక్షల రూపాయల సొంత నిధులు ఇస్తానని అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో అన్ని హంగులతో షాదీ మంజిల్ను తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ తెలియజేశారు. సుమారు 1,00,000 అంకణాల రూపాయలు ఉన్నాయి. 1,00,000 అంకణాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం 50,000 చొప్పున రిజిస్ట్రేషన్ చేసిన 500 కోట్ల రూపాయలు అవుతుంది. రిజిస్ట్రేషన్ చేస్తే సుమారు 40 కోట్ల దాకా వస్తుంది. ఈ 2 డివిజన్ల అభివృద్ధి కూడా పనికి వస్తుంది. దాని తర్వాత పేదలకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు రిజిస్ట్రేషన్ కోసం. గత ప్రభుత్వం ఏదైతే డమ్మీ డూప్లికేట్ పట్టాలు భగత్ సింగ్ కాలనీకి ఇచ్చిందో దాన్ని పర్యవేక్షించి నారాయణ సార్ ఎన్నికల హామీలో చెప్పిన విధంగా గత నెలలో ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వచ్చారో చెప్పిన మాట ప్రకారం వాటన్ని అధికారులందరినీ కూడా రాష్ట్ర సెక్రటరీతో పాటు ఇక్కడ కలెక్టర్ గారు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించి వాళ్ళందరినీ కూడా అక్కడ భగత్ సింగ్ గారు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పట్టాలని తీసేసి స్వచ్ఛంగా మంచి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. గత వారంలో అధికారులందరూ కూడా ప్రతి ఇంటికి క్షుణ్ణంగా పరిశీలించి పేరున రాసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైతే గోడ నిర్మాణం చేపట్టారో అది ఆగిపోతే దాన్ని తిరిగి పునః ప్రారంభిస్తున్నారు మంత్రి గారు. దాని ద్వారా ఇటు 53, 54 డివిజన్లకు వరదలకు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండడం, పట్టాలు పంపిణీ త్వరగా అయిపోవడం ఇవన్నీ చూస్తుంటే మంత్రి నారాయణ గారు 53, 50 డివిజన్లకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. 53, 50 డివిజన్లకి 2014 దాకా ఇప్పటిదాకా ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేదు. ఈరోజు ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్ అవ్వడం జరిగింది. కాలువల నిర్మాణం కానీ, నెల్లూరు నుంచి కరెంట్ తీసుకురావడం కానీ, శ్మశానాల అభివృద్ధి, సీసీ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ సార్ గత హయాంలో జరిగిన ఈ అభివృద్ధి మొత్తం. అదేవిధంగా మన టిట్కో అపార్ట్మెంట్లో సుమారుగా 150 అపార్ట్మెంట్లు ఉన్నాయి. సుమారు 4,800 ప్లాట్స్ ఉన్నాయి. అన్నిటి కానీ మంచినీరు కానీ పారిశుద్ధ్యం కానీ సార్ వల్లే సాధ్యం అవుతుంది. అదేవిధంగా సార్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మన ఇక్కడ ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతము, షాదీ మంజిల్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సారు 50 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినకి చాలా సంతోషకరం. సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈరోజు మనం క్యాన్ కొనాలంటే 10 రూపాయలు. ఎందుకంటే నేను ఒక గృహిణిగా కూడా చెప్తున్నాను, మనం క్యాన్ కొనాలంటే 10 రూపాయలు. కానీ ఇక్కడ ఉండేది మనకు పేద ప్రజలు కాబట్టి వాళ్ళకి తక్కువలో ఇవ్వాలనే ఆలోచనతో మన నారాయణ సార్ గారు 2 రూపాయలకే ఒక క్యాన్ వాటర్ ఇవ్వడం చాలా సంతోషమైన విషయం అండి. అలాగే మన 54వ డివిజన్లో పార్కులు కానివ్వండి, స్కూల్ కానివ్వండి. నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా నెల్లూరులో 6 లక్షల లీటర్ల వాటర్ పర్ డే 6 లక్షల లీటర్ల వాటర్ పర్ డే కేవలం 2 రూపాయలకి 20 లీటర్లు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశాను. దాని దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టేశాం. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసేసింది. 6 కోట్ల రూపాయలు పోయినాయి. ఎందుకంటే దాన్ని అట్టే ఉంచేశారు. మా మీద కోపం ఉండొచ్చండి, ప్రజల మీద ఎందుకు? కావాల్సింటాడు పేరు మార్చుకోమని ఇబ్బంది లేదు. చక్కగా చేసుంటే గత 6 సంవత్సరాల్లో నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు 6 లక్షల లీటర్ల వాటరు కేవలం 2 రూపాయలకి 20 లీటర్లకు 2 రూపాయల లెక్కన వాళ్లే పట్టుకోవచ్చు. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను. మన ఈ మధ్య 47వ డివిజన్లో ఒక ప్లాంట్ స్టార్ట్ చేసాం 1,00,000 లీటర్లది. ఈరోజు 54వ డివిజన్లో మరొక 1,00,000 లీటర్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ చేసాం. వచ్చే నెల 15వ తేదీ లోపల 3వ ప్లాంట్ కూడా 1,00,000 లీటర్లు యాక్చువల్గా సిస్టమ్ తీసుకొచ్చాము. కాబట్టి దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఇది స్వచ్ఛమైన వాటరు, మినరల్ వాటరు.